వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సెంటిమెంట్. యాక్చువల్గా ఏ రాజకీయ పార్టీకైనా సరే ప్రతి అంశంలో కూడా అటు జనంలోకి వెళ్ళే క్రమంలో కొన్ని ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వాళ్ళు చేసిన అభివృద్ధి, ఇలాంటి వాటన్నిటిని ఒక సెంటిమెంట్ అస్త్రాలుగా మార్చుకుంటూ జనంలోకి వెళ్ళడం అనేది ఎన్నో రోజులుగా రాజకీయాల్లో ఆ పార్టీల మధ్య సర్వసాధారణంగా వస్తున్న విషయమే. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే వ్యూహకర్తలు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఇష్యూని కూడా పర్సనలైజ్ చేస్తూ ప్రతి ఇష్యూని కూడా రాజకీయం చేసే ప్రయత్నం, ఒక సెంటిమెంట్గా రాజకీయ అంశాలను కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇక ప్రతి క్షణం కూడా ప్రతి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా తనకు సెంటిమెంట్గా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవలం ఒక సెంటిమెంట్ అస్త్రంగానే రాజకీయం చేసే ఏకైక నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పడంలో కూడా పెద్ద ఆశ్చర్యం లేదని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రస్థానం నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ ఆయుధంగా వాడుకున్నారు, సెంటిమెంట్ని తన అస్త్రంగా వాడుకున్నారు, సెంటిమెంట్తోనే ఈరోజు ఆయన ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒకవైపు సీఎంగా ఉన్నప్పటికీ, ఎన్నికలను ఫేస్ చేస్తున్నప్పటికీ, 30 years పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నప్పటికీ మరోసారి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. అయితే గతంలో సెంటిమెంట్స్ ఆయన కలిసి వచ్చినట్టే ఈసారి ఎంతవరకు సెంటిమెంట్ కలిసి వస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఒక కీలక అంశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రస్థానం నుంచి పుట్టుక నుంచి మనం చూసినట్లయితే ఆ రోజు వైఎస్ మరణం అనేది ఒక సెంటిమెంట్ ఆ పార్టీకి. 2009 తర్వాత పరిణామాల్లో ఆయన చనిపోవడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో. అయినప్పటికీ దాని వెనుక కుట్రకోణం ఉందంటూ ఆ రోజు రిలయన్స్ వాళ్ళ లాంటి సంస్థల మీద కూడా దాడులు జరుగుతూ వచ్చాయి. బట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అదే రిలయన్స్, అదే అంబానీ క్లోజ్ అయిన పరిమళ అత్వానీకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ అయితే లేదు. బట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా ఏదైతే 2012లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఉన్నారు. 12లో అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. టీడీపీ కాంగ్రెస్ నుంచి మెజారిటీ నేతలు ఆయన వెంట నడవడం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో విజయమ్మ ప్రచారం చేస్తున్నారు, షర్మిల ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జైలు సెంటిమెంట్, అంతే అది రెండో సెంటిమెంట్. వైఎస్ మరణం ఒక సెంటిమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి జైలు సెంటిమెంట్ కూడా ఆయన కలిసి వచ్చిందని అనుకోవాలి. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ అంతగా పనిచేయలేదు. బట్ 14 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. రాష్ట్ర విభజన సెంటిమెంట్ క్రమంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఆ పాదయాత్ర పేరుతోనూ జనంలో ఉండే ప్రయత్నం జరిగింది. తీరా 2019 ఎన్నికల నాటికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారు. అప్పుడే కోడికత్తి లాంటి ఒక డ్రామాకు వైఎస్ఆర్సీపీ తెరదీసింది. కోడికత్తి సీను, ఆయనకి సీను పేరు పట్టే కోడికత్తితో పొడిచాడు కాబట్టి ఆయన కోడికత్తి సీన్ అనే పేరు వచ్చింది. ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన మీద దాడి జరిగిన తర్వాత చాలా చిన్న దాడి అనేది టీడీపీ విమర్శిస్తే హఠాహుటిగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వచ్చున్నారు. తనకి ఏపీ మీద నమ్మకం లేదు, ప్రభుత్వం మీద, పోలీసుల మీద అని చెప్పేసి ఆ రోజు హైదరాబాద్లో న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇదొక సీరియస్ ఇష్యూగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నంగా, అది కూడా టీడీపీ చేసిన హత్యా ప్రయత్నంగా వైఎస్ఆర్సీపీ దాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో పీకే అండ్ టీం కూడా పూర్తిగా సక్సెస్ అయ్యింది. అయితే అది పూర్తిగా కాదు, కొంతవరకే సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. సారీ. ఆ తర్వాత కొద్ది రోజులకే కోడికత్తి అంశం అంత ఈజీగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఆ కొద్ది రోజులకే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం తెర మీదకి వచ్చింది. ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో, ఆయన సొంత ఊరిలో, ఆయన సొంత ఇంట్లో ఆయన చనిపోవడం జరిగింది. ముందుగా దాన్ని గుండెపోటు అంటూ కూడా సాయిరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. కట్ చేస్తే కాసేపు ఆగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని గొడ్డలపోటు అంటూ మాట్లాడారు. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటేశారనే అంశాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే తన బాబాయిని తన ఇంట్లోనే చంపుకుంటామా అధ్యక్ష అంటూ కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం కూడా ఉంది ఆ రోజున. సో ఈ అంశం కూడా ఒక సెంటిమెంట్గా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి మరీ ఆయన నరహంతుడిగా చూపిస్తూ ప్రచారం చేసుకుంది వైఎస్ఆర్సీపీ. అంటే ఒకటి తన తండ్రి సెంటిమెంట్, ఆ తర్వాత చూస్తే తన జైలు సెంటిమెంట్, ఆ తర్వాత చూస్తే కోడికత్తి సెంటిమెంట్, ఆ తర్వాత చూస్తే తన బాబాయ్ గొడ్డలపోటు సెంటిమెంట్. ఇలా వరుసగా ప్రతి ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా ఒక సెంటిమెంట్ అస్త్రాలుగానే మారుతూ వచ్చాయి. ఆ సెంటిమెంట్ అస్త్రాలు కూడా కొన్ని చోట్ల కలిసే వచ్చాయని చెప్పుకోవాలి, ఇప్పుడు దాకా మనం చెప్పిన సెంటిమెంట్స్ అన్నీ. అయితే ఈసారి అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఆయనతో లేరు. బట్ ఇలాంటి సమయంలో ఎలాంటి స్ట్రాటజీ చేస్తారని అందరూ కూడా నిజంగానే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న సమయంలోనే ఈ రోజున ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. ఇదే అంశాన్ని చాలా పీక్స్కు వైఎస్ఆర్సీపీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న హత్యా ప్రయత్నం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పోర్ట్రైట్ చేస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద హత్య జరగబోయింది, హత్యా ప్రయత్నం అనే విధంగా. అంటే ఇది కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. అంటే ఇది ఒక సెంటిమెంట్ అనే చెప్పుకోవాలి. వరుస సెంటిమెంట్లో ఇదొక సెంటిమెంట్. అయితే ఇక్కడ మనం కీలకంగా గమనించుకోవాల్సింది ఏంటంటే 2012 ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన తన తండ్రి మరణం సెంటిమెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన ఆయన జైలు సెంటిమెంట్ కానీ 2014 ఎన్నికల్లో కలిసి రాలేదు. 2014 ఎన్నికల్లో ఎన్ని సెంటిమెంట్లు ఉన్నా కేవలం ఆయన ఓడిపోయినారు. పార్టీ కేవలం విజయం కూడా వైజాగ్ నుంచి బరిలో దిగి ఆమె కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ఏ సెంటిమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి రాలేదు. అలాగే చాలా గ్యాప్ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కోడికత్తి సెంటిమెంట్ కానీ, తన బాబాయ్ సెంటిమెంట్ కానీ కలిసి వచ్చింది. సో ఈ లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి సెంటిమెంట్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటే జనాల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తే జనం అంత ఈజీగా నమ్ముతారనేది ఒకైతే ఒక $1 మిలియన్ ప్రశ్న అనే చెప్పుకోవాలి. మరి లెట్స్ సీ, మరి ఈ సెంటిమెంట్ కేంద్రంగా మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమంది లీడర్స్ని చూసినా ఇంత సెంటిమెంట్ కేంద్రంగా రాజకీయ ఒక మమతా లాంటి వాళ్ళతో పోల్చొచ్చు. మమతా లాంటి వాళ్ళకన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్స్ చాలా పీక్స్లో ఉన్నాయని అనుకోవాలి. మరి లెట్స్ సీ, మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఈ సెంటిమెంట్ని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు జనంలోకి తీసుకెళ్తారు, జనం ఎంతవరకు కూడా ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా మనం చూడాల్సింది.